ఒకటి, రెండు, మూడు. ఏంట్రా లెక్కలేస్తున్నావు? తిరిగి ఇవ్వాలి కదా. నట్షల్ అంటే మూవీని రోస్ట్ చేయడం కాదు, జస్ట్ ఆ స్టోరీని ఫన్నీ వేలో చెప్పడం. ఈ వీడియోలో నేను మాట్లాడేది క్యారెక్టర్స్ గురించి మాత్రమే, అవి ప్లే చేసిన యాక్టర్స్ గురించి కాదు. ఓపెన్ చేయగానే సీఎం శ్రీకాంత్ అంకుల్ గ్రామ్ ఫోన్ లో సాంగ్స్ వింటుంటే సడన్ గా దానికి ఫిట్స్ వచ్చి లైగర్ లా బిహేవ్ చేస్తుంది. ఇదేంటి పని చేయట్లేదు, మీషోలో 3000 కొన్నా అని గుర్తొచ్చి పాపం హార్ట్ స్లిప్ అయి పడిపోతాడు. ముసలోడు పోయాడనుకునే లోపు ఆక్సిజన్ పైపుని పీల్చుకుంటూ బతుకుతాడు. ఒక సైడ్ యూపీ టు ఏపీ ట్రైన్ లో ఉన్న హీరోని లేపేయడానికి ఈ గుట్కా బ్యాచ్ రన్నింగ్ ట్రైన్ ఎక్కి మరీ ఆపుతారు. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా. హీరో రామ్ నందన్ ఐఏఎస్, ఒకప్పుడు ఐపీఎస్, నెక్స్ట్ సీఎం, దాని తర్వాత ఎలక్షన్ ఆఫీసర్, దాని తర్వాత మళ్ళీ సీఎం. ఏదొకటి. ఐపీఎస్ గా ఉన్నప్పుడు ఈ అజయ్ దేవగన్ వాళ్ళ గోడౌన్ సీజ్ చేశారు అని రివెంజ్ కోసం ఇంట్రడక్షన్ ఫైట్ అనమాట. జై బోలో జుబాన్ కేసరి అని బాడీ మొత్తం గుట్కా వచ్చేలా కొట్టి రైల్వే ట్రాక్ మీద స్లీప్ ఓవర్ ఇస్తాడు. గుట్కా, ట్రైన్, నార్త్ ఇండియా, మెటా స్టోరీ టెల్లింగ్. నన్ను పిలవకుండా పడుకుంటారా ఉంగమ్మ అని వాళ్ళ బాస్ కూడా హెలికాప్టర్ వేసుకుని మరీ వస్తాడు. శంకర్ సార్, మీ సినిమాలో డబ్బున్న వాళ్ళందరూ చుట్టూ బికినీల్లో పాపలు వేసుకొని మెల్ల కుక్క బెల్ట్లు వేసుకునే ఉంటారా? ఇంకా వాళ్ళకి బిజినెస్ చేసే టైం ఎక్కడది? అవసరమేముంది అంటున్నా. ట్రైలర్ లో ఈ కటానా షాట్ చూసి మాస్ ఎలివేషన్ సీన్ అనుకున్నాం, తీరా చూస్తే వాళ్ళ రోప్స్ కట్ చేయడానికి వాడతాడు. ఇంకా నేను కూరగాయలు కట్ చేయలే, అది కూడా ట్రైన్ పక్కన నుంచి హెలికాప్టర్ లో. ఆ హెలికాప్టర్ లోనే డ్రెస్ చేంజ్ చేసుకుని వైజాగ్ లో ల్యాండ్ అయి పెద్ద ఊరేగింపుతో మచ్చా మచ్చా అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. అదేదో డైరెక్ట్ ఇంటి దగ్గరే ల్యాండ్ అవ్వచ్చు, కానీ ఇది శంకర్ సినిమా, దిల్ రాజు డబ్బులు. ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళెప్పుడ్రా అంటే మనోడు మాత్రం దోప్ అనుకుంటూ ఉంటాడు. ఇదేంట్రా కొత్త బ్రాండా అనుకున్నా. కోపం తగ్గించుకునే టెక్నిక్ అంట. ఒక సైడ్ శ్రీకాంత్ అంకుల్ కి జ్ఞానోదయం వచ్చి ప్రజలకి మంచి చెయ్యాలి, నా గ్రామ్ ఫోన్ కి రిఫండ్ కావాలి అని మీటింగ్ పెడతాడు. కట్ చేస్తే మంగళం సీను ఎంట్రీ. కలెక్టర్ ఆఫీస్ లో బంట్రోత్ అనమాట, సైడ్ సత్యం. పుట్టినప్పుడు సైడ్కే పుట్టాడు, సైడ్కే నడుస్తాడు, అన్ని సైడ్కే. నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చిందా? నాకు అర్థం కాలేదు సార్. జిల్లాలో ఉన్న పత్యాపారాలు చేసే బిజినెస్ మ్యాన్ ని మీటింగ్ కి పిలిచి, అమ్మా బంగారు తల్లి ఆపేయండి మీ లొల్లి అని చెప్తాడు. ఆబ్వియస్లీ నా కొడుకులు విన్నారు కాబట్టి అందరినీ బస్సులో ఎక్కించి విహారయాత్రకు తీసుకెళ్తాడు. అలా వెళ్లి ఒకే ఒక్కడులో అర్జున్ లాగా అందరినీ సస్పెండ్ చేస్తాడు. శంకర్ సార్, మాకు వింటేజ్ శంకర్ కావాలి అంటే అలాంటి సినిమాలు తీయమని, అవే సినిమాలు మళ్ళీ తీయమని కాదు. కార్తిక్ సుబ్బరాజు స్టోరీ అంటే జిగర్ తాండా మహాన్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే ఎగ్జిక్యూషన్ మాత్రం సుబ్బయ్య గారి మావిడి తాండ్ర రేంజ్ లో ఉంది. ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అనమాట. కాలేజ్ లో కష్టపడి గంజాయి సాగు చేస్తున్న రైతుల్ని వెళ్లి కొడతాడు. కట్ చేస్తే ఎవడో ఎర్రి పప్ప అనుకుని కియారా వాళ్ళ పప్ప అని కొడతాడు. కట్ చేస్తే అరెస్ట్ అవుతాడు. కట్ చేస్తే బయటకు వచ్చి హీరోయిన్ కి లైన్ వేస్తాడు. ఏంటి ఇన్నిసార్లు కట్ చేస్తే అంటున్నాడు అనుకుంటున్నారా? సినిమా మొత్తం ఇలానే ఉంటది. బ్రేకప్ అయిన నిబ్బి చేయి కట్ చేసుకున్నట్లు సీన్స్ అని కట్ చేసుకుంటూ పోతారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తారు, ఈ జెన్జీ వాళ్ళు రీల్స్ చూసి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది, వాళ్ళకి సూట్ అయ్యేలా ఎడిట్ చేసామని. అవి చూడలేకే కదా సార్ సినిమాకి వచ్చింది. ఇక్కడ కూడా అదే బ్రెయిన్ రాట్ అంటే ఎలా? రామ్ కి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని హీరోయిన్ నో చెప్తుంది. కోపం తగ్గడం కోసం ప్రతిదానికి దోప్ అనడం, ట్రాఫిక్ మధ్యలో డాన్స్ చేయడం, ఇవన్నీ చూసి హీరోయిన్ పడిపోతుందంట. దీనికన్నా యాంగర్ ఇష్యూసే బెటర్ కదక్క. వన్స్ ఇమాజిన్ అర్జున్ రెడ్డిలో కోపం వచ్చిన ప్రతిసారి డాన్స్ చేస్తే ఎలా ఉంటది? Supreet, leave. This is the personal matter. Supreet, leave. ఆ కోపాన్ని చూసి నువ్వు ఐఏఎస్ అయ్యి ఇదే కోపంతో సిస్టమ్ ని మార్చు అని చెప్తుంది. మనోడికి పాపం 6 మార్కులు తక్కువ వచ్చి ఐపీఎస్ అయ్యేసరికి మాట్లాడడం మానేసి ఊరెద్దులు వెళ్ళిపోద్దంట. అంతే, అదే ఫ్లాష్ బ్యాక్. ఇదెక్కడ దిక్కుమాలిన మోటివేషన్ బ్రో. ఆవిడ కోసమని ఇప్పుడు కలెక్టర్ అయి వెళ్ళి కలుస్తాడు. అక్క వెంటనే హక్ చేసుకుని దోప్ అంటది. అంతే, మామూలు మనుషులు వద్దు, కలెక్టర్ అయితేనే కావాలి. బ్లడీ ఐఏఎస్ డిగ్గర్. ఇప్పుడు హీరో విలన్ ఫేస్ ఆఫ్ అనమాట. మా పిల్లోళ్ళని లోపలేసావు, బయటకు వదులు అంటే అదే రాసివ్వరా ఏలుముద్ర అని అడుగుతాడు. దానికి మోపి నువ్వే అన్నావుగా ఏలుముద్ర అని, నాకు చదువు రాదని చెప్తాడు. What have you studied and where are you working right now? I'm studied graduation. I'm completed graduation. I'm working at Ballari bro. వాళ్ళకి చెప్పండి నా ఎంటర్ తో సమానం తన ఇంగ్లీష్. Very good, very good.
దీపిక చూసుకునే ఓల్డేజ్ హోమ్ లో పార్వతమ్మ డూడ్లింగ్ చేసుకుంటూ ఉంటది. ఈవిడ కూడా ఏదో షాక్ వల్ల సైడ్ కే నడుస్తుంది, సైడ్ కే చూస్తుంది. అయినా ఎమోషనల్ క్యారెక్టర్ కి కామెడీ క్యారెక్టర్ కి ఒకే ప్రాబ్లం పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది సార్? ఇంకా నయ్యం ఈవిడ కొడుకు సునీల్ అని ఎక్కడ ట్విస్ట్ ఇస్తారో అని భయపడ్డా. నెక్స్ట్ సీఎం మీటింగ్ లో గొడవ అయ్యి మినిస్టర్ గాడు ముసల్దాన్ని తోస్తే కలెక్టర్ ఈ మినిస్టర్ గాని కొడతాడు. కాలేజ్ లో కోపం అంటే అమ్మో రామ అని, ఇప్పుడు మాత్రం కొట్టగానే బ్లష్ అవుతుంది. నన్ను ముట్టుకున్నవాడు మినిస్టర్ అయినా నువ్వు కొడతావని నాకు తెలుసు, కానీ నువ్వు ఒక కలెక్టర్ అని కూడా మర్చిపోయి కొట్టావు చూడు. అబ్బా కియారా అడ్వానే. అదే టైంకి హాస్పిటల్లో నర్సు గుర్తొచ్చి సీఎం పడిపోయినట్లు యాక్ట్ చేస్తాడు. ఉన్నోడు ఉండకుండా రామ్నందన్ని సస్పెండ్ చేసి ఈ ముండమోపిగాన్ని పార్టీ నుంచి తోసేస్తాడు. మనోడు అసలే మెంటల్ నా కొడుకు అయిపోయా. ముసలోడికి రివర్స్ సిపిఆర్ చేసి పరలోకానికి పార్సిల్ చేస్తాడు. తలబాగిలో ఒకడు ఏడుస్తుంటే హెల్మెట్ ఏ బ్రాండ్ అన్నట్లు చచ్చిపోయిన వదిలేసి సీఎం సీట్ కోసం కొట్టుకుంటారు. ఒక సైడ్ ఏమో రామ్నందన్ని పెళ్లి మధ్యలో తీసుకొచ్చి గొర్రెల మంద మధ్యలో పడేసి కొడుతుంటారు. దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇక్కడ సింబాలిక్ మీనింగ్ ఏంటంటే అక్కడ గొర్రెలు ఉన్నాయి కదా, అది మనమే. వెళ్లే ముందు తన చివరి కోరిక ఈ వీడియోలో రికార్డ్ చేశారు. మీరు అనుకునేదేం కాదు, ఇప్పుడు ట్విస్ట్ అనమాట. ఆ వీడియోలో నేను చనిపోయాక నెక్స్ట్ సీఎం నా హాస్పిటల్ నర్స్ అవ్వాలి, అదే నెక్స్ట్ సీఎం రామ్నందన్ అవ్వాలి అని చెప్తాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. మూవీలో కొంచెం సెన్సిబుల్ గా ఉన్న పార్ట్ అంటే ఇదే, కానీ ఇది మాత్రం అరగంట కన్నా ఎక్కువ ఉండదు. అనగనగా ఒక విలేజ్ లో కొండను మైనింగ్ చేస్తూ ఉంటారు. అది ఆపాలి అనే అప్పన్న వెళ్లి కంపెనీ ఓనర్ కి చెప్తాడు. ప్లేట్ లో దానిమ్మ కింద వేసి మైనింగ్ చేయకుండా ప్లేట్ ఎలా వస్తుంది అని ఏదో తెలివితేటలు చూపిస్తాడు. అప్పన్న కింద పడ్డ దానిమ్మలే తిని నువ్వు ఈ ప్లేట్ తినరా ఎర్రి ప్లేటు అంటాడు. అప్పన్న కాబట్టి అంత పద్ధతిగా చెప్పాడు, గానీ చిట్టిబాబాయ్ ఉంటే అదే ప్లేట్ తో వీడి నెత్తి పగలు దొబ్బేవాడు. నీ గొప్పలే రాత్రి చెప్తాను. ఆ కంపెనీని పంపించేసినందుకు ఈ లీతల్ అంకుల్ వచ్చి అప్పన్నని పార్టీ పెడదామంటాడు. నీ బర్త్డేకి ఆయన పార్టీ ఎందుకు ఇస్తాడు అంకుల్? వద్దురా సుమా అక్క మొగుడా అన్నా వినకుండా డబ్బు లేని రాజకీయం చేద్దామని పార్టీ పెడతారు. చూడు తమ్ముడు, బానిసత్వం లేని టీఎఫ్ఐ, డబ్బు లేని రాజకీయం అసలు ఉండవు. పాపం అప్పన్నకేమో నత్తి స్పీచెస్ ఇవ్వలేకపోతున్నాడు అని స్పీకర్ గా ఈ సతీమూర్తిని పెట్టుకుంటారు. స్టార్టింగ్ లో స్పీకర్ గా జాయిన్ అయినోడు వీళ్ళ నోట్లో మైకులు పెట్టి క్రెడిట్ అంతా దొబ్బేస్తాడు. స్పీచ్ రాసేది అప్పన్న, అది చెప్పి చప్పట్లు కొట్టేసేది మాత్రం ఈ అసత్యం గాడు. కోపం వస్తుంది కదా. చిన్నప్పుడు నేను చిన్నగా చెప్పిన జోకు నా పక్కనోడు పెద్దగా చెప్పగానే గర్ల్స్ అంతా వావ్ హీస్ సో ఫన్నీ యార్ అన్నప్పుడు కూడా నాకు ఇంతే కోపం వచ్చింది. క్రెడిట్ స్టీలింగ్ పారాసైట్స్. ఎలక్షన్ టైం రాగానే ఆ దానమ్మ ప్లేట్ గాడు మనీ ఇస్తున్నాడు తీసుకుందామంటే మీకు ఇట్లుందా ఎవ్వారమని పార్టీ రద్దు చేస్తా అంటాడు. పార్టీ రద్దు చేసే లోపే నక్క దెబ్బ తీసి మనోని రద్దు చేసేస్తారు. అందుకే ఇలాంటి ఫ్రెండ్స్ నమ్మి పార్టీ పెట్టద్దు అనేది. నేను కూడా అందుకే బర్త్డే పార్టీస్ ఇవ్వడం మానేసా, పక్కనోడికి జోకులు చెప్పడం కూడా. అప్పన్నాన్ని చంపడం చూసి పార్వతి షాక్ లోకి వెళ్ళిపోద్ది. ఆ శ్రీకాంత్ అంకుల్ హ్యాపీ జర్నీ అని చెప్పి ఈయన్ని కూడా వేసేస్తాడు. ఈ సినిమాలో ఎక్కడ బతికిపోతాడో అనుకున్నా, మిస్ అవ్వలే. ప్రెజెంట్ లోకి వస్తే రామ్నందన్ సీఎం అవ్వాలి అంటే ఐఏఎస్ గా రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి అంటే ఆయన మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలి. అది వాపస్ తీసుకోవాలి అంటే మోపీని సీఎం గా అనౌన్స్ చేయాలి. మీకు అర్థమైనట్లు లేదు, ఇంకోసారి చెప్తా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సర్లే సావని సీఎం సీట్ ఇచ్చేస్తాడు. కానీ వీడు మాత్రం తూచ్ కంప్లైంట్ వాపస్ తీసుకోను అని చెప్తాడు. అంతే, ఏం మాట్లాడకుండా మోయ అనుకుంటూ వెళ్ళిపోతాడు. సీఎం అయ్యా అని బటన్ నొక్కే లోపు ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారు. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరో కాదు, రామ్నందనే. ఇప్పుడు ఈడికి మోయే. ఒక పక్క సముద్రకని అంకుల్ ప్రజా అభ్యుదయం పార్టీ స్టార్ట్ చేస్తాడు. ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఏమో డబ్బులు తీసుకోవద్దు అని చెప్పి మళ్ళీ ఓటుకి 20,000 తీసుకోండి అని చెప్తాడు. ఉచ్చబోసుకోవడానికి కూడా హెలికాప్టర్ లో వెళ్తూ వీళ్ళకి మాత్రం ప్రైవేట్ జెట్ వాడినందుకు 15 lakhs ఫైన్ వేస్తాడు. మళ్ళీ వెళ్లి రూల్స్ ప్రకారం ఒక్కో క్యాండిడేట్ 45 లక్షలే ఖర్చు చేయాలి అని చెప్తారు. వీళ్ళ పిచ్చి కాకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా వైట్ మనీతో లెక్కలు చెప్తారా? ఎలక్షన్స్ అయిపోతాయి. ఈ మధ్యలో జాబిలమ్మ జాకెట్ సాంగ్. ఈ సాంగ్ విన్న ప్రతిసారి డాన్స్ కన్నా ఎక్కువ నాకు దిల్ రాజు అంకులే గుర్తొస్తున్నారు. 75 crores బడ్జెట్ ఫర్ 5 songs. అదే బడ్జెట్ నాకు ఇస్తే 10 సినిమాలు తీస్తా. ఇంకో ఫోటో తీస్తున్నారా? మోపిదేవికి డౌట్ వచ్చి అప్పన్న కొడుకే రామ్నందన్ పొలిటికల్ కనెక్షన్ ఉందని ఎలక్షన్ ఆఫీసర్ ఎలా చేశారు అని అడుగుతాడు. ఈ సీన్ లో కెమెరా మూవ్మెంట్ ఉంటది సార్, కళ్ళు తిరుగుతున్నాయో థియేటర్ తిరుగుతుందో కూడా అర్థం కాలే. ఒకటి గింబెల్ వాడు లేదా ట్రైపాడ్ వాడు, అది వదిలేసి సినిమా మొత్తం మోకోబాటుతో తిప్పిన చోట రకరకాలుగా తిప్పుతున్నావు.
పార్వతమ్మని తీసుకొచ్చి ఈవిడే వీళ్ళ అమ్మ అంటే ఈ కాగితాలు ఏరుకునేది ఎవరో నాకు తెలీదు మెంటల్ది అని చెప్తాడు. నెక్స్ట్ డే డిఎన్ఏ టెస్ట్ చేద్దామని డిసైడ్ అవుతారు. లేచేలోపు అమ్మ మాయం. ఎటు పోయిందా అని చూస్తే డిఎన్ఏ టెస్ట్ తప్పించుకోవడానికి కెమికల్ ఫ్యాక్టరీలో సల్ఫరిక్ యాసిడ్ లో దూకి చచ్చిపోద్దంట. డిఎన్ఏ టెస్ట్ అనగానే చచ్చిపోయింది ఏంటి అనే అనుమానం కూడా లేకుండా కేసు కొట్టేస్తారు. అరే అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, కొంచెం కూడా ఎమోషన్ కి టైం ఇవ్వకుండా ఎలక్షన్ కౌంటింగ్ కి కట్ చేస్తారు. ఫాస్ట్ పేస్ ఎడిటింగ్. లాస్ట్ కౌంటింగ్ డే రోజు అది ఆపాలి అని ఈ మోపీ గ్యాంగ్ అంతా వెళ్తారు. వాళ్ళందరినీ ఈ బీహార్ జేసీబీ గ్యాంగ్ తో ఫైట్ చేస్తాడు. ఈలోగా వీడు లోపలికి దూరిపోయి బ్యాలెట్ బాక్సులు పగలగొట్టాలని చూస్తాడు. ఒరే నీ గోల్ ఏంట్రా అసలు? ఇవన్నీ చేసి నెక్స్ట్ ఎలక్షన్ లో ఏం చేద్దామని. మళ్ళీ వీడు సీఎం క్యాండిడేట్. అలా కొట్టుకుని లాస్ట్ కి చంపేసే టైం కి హీరోయిన్ దోప్ అనగానే ఆగిపోతాడు. ఈ దోప్ కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టాడు గానీ ఆడికి దోపాలి ఫస్ట్. అంతే ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ సీఎం అయిపోతాడు. వెతుక్కుంటూ పోతే జల్లెడుకున్న బొక్కలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పే ఉత్సాహం కూడా లేదు. మరీ డిజాస్టర్ అని రుద్దేశారు కానీ అసలు ఆరెంజ్ టైంలో గేమ్ చేంజర్ టైంలో ఆరెంజ్ రిలీజ్ అవ్వాల్సింది. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళు వావ్ యూ సో ఫన్నీ యార్ అని కామెంట్ చేయండి. పక్కన నా పేరే పెట్టండి, నా పక్కనోడిది కాదు. వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. దొప్పేయండి. You go out of this space from first now.